తర్వాత నాకేమనిపించిందంటే ఇది ఇప్పుడు అవుట్డేటెడ్. నాకు చిరంజీవి గారి మీద అభిమానం కొద్దీ, ఆయన కైండ్ ఆఫ్ సినిమాల మీద ఉన్న మమకారం కొద్దీ కథ రాశాగానే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలా జస్ట్ ఒక అంటే ఆ స్క్రిప్ట్ రాదని నాకు గ్యారంటీ కాబట్టి అందులో నేను అనుకున్న ఒక పాయింట్ కూడా చెప్తాను. హీరో పొద్దున్న లేవగానే ఏంటంటే ఒక రౌడీలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక రౌండ్ వేస్తూ ఉంటాడు. లేకపోతే రౌడీలైనా తెచ్చిపెట్టాలి. ఒక బకాసుడికి రోజు భోజనం అలా తెచ్చిపెట్టాలి. రోజు 10 మంది 100 మంది రౌడీలు తీసుకొస్తే వాళ్ళని చితక్ కొట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే బాడీకి ఒక ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఉండాలి కదా అంటుంటాడు. కొట్టినప్పుడు అసలు ముందు వెనక చూసుకోడు. ఏంటంటే కుజుదోషం అంటుంటాడు. కుజుదోషం అనేది పెళ్లి లేట్ అవుతుంది తప్పితే కొట్టడం ఏంటంటారు. కుజుడు మనకి ఈ సైడ్ ఇలా వచ్చాడు, అందుని కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఒక క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది. ఇది నాకు నేను బాగా అనిపించింది. ఇలాంటి ఎలిమెంట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో రాశాను. ఇప్పుడైతే అది అవుట్డేటెడ్. ఇప్పుడున్న ఆడియన్స్ టేస్ట్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న సినిమాలకు కావచ్చు, అది ఏమాత్రం ఎమ్మడని కథ. అందువల్ల నేనే దాన్ని చాలా పదిలంగా డస్ట్బిన్లో పడేయలేదు, బట్ దాచి లోపల పెట్టేశాను. ఇది చిరంజీవి గారితో నేను అనుకున్న ప్రయాణం.